మీ ప్రొడక్ట్‌లో బెస్ట్ ప్రొడక్ట్ అంటే ఒక ఇండస్ట్రీ హిట్‌లో దూకుడు చెప్పుకున్నాం. దాని తర్వాత లెజెండ్ ఒకటి మంచి ప్రొడక్ట్ అని చెప్పేసి ఇప్పటికే చెప్పుకుంటారు. ఏంటి సార్ బాలబాబు గారితో రిలేషన్ ఎలా ఉంది అసలు? లెజెండ్ టైంలో గుర్తు చేసుకోవాలంటే ఎందుకంటే లెజెండ్‌లలో 40 రోజులు నేను చూసాను దగ్గరుండి. ఆయనతో ఇట్స్ సూపర్బ్ అంటే బాలయ్య బాబు బయట చూసిన బాలయ్య బాబు వేరు, బయట అనుకునే బాలయ్య బాబుకి సెట్లో ఉండే బాలయ్య బాబుకి అసలు నో క్వశ్చన్. బయట కూర్చుంటారు కదా, లోపల కూడా ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం బయటే ఉంటారు. అండ్ హీ ఎంజాయ్స్ షూట్. ఓకే. ప్రొడ్యూసర్కి బాలయ్య బాబు సినిమా జరుగుతుందంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారు ప్రొడ్యూసర్? అంటే ఎంత రిలాక్స్గా ఉంటారా, లేకపోతే ఏమైనా టెన్షన్ ఉంటుందా? పెద్ద సినిమా అంటే పెద్ద సినిమా ఆ టెన్షన్ ఉండదండి, బడ్జెట్ టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఆయన ఉండగా ఎవరు ఖర్చు కూడా పెట్టలేరు, అంటే ఎందుకు లేని ఫీలింగ్ ఉంటుంది. సో ఆ యాంగిల్లో అయితే అసలు టెన్షన్ లేదు. ఆయన త్రూఅవుట్ ద షూట్ ఏదో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో అంతవరకు వెరీ గుడ్. ఆయన కోపం వచ్చినప్పుడు మనం ఉండకూడదు. ఆ కోపం రాకూడదు సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి మోస్ట్లీ. వీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ అండి. డైరెక్టర్ల విషయానికి వస్తే ఎక్కువ సినిమాలు చేసింది వైట్ల గారు కదా మన దానిలో. వైట్ల గారు, దాని తర్వాత రిపీట్గా చేసింది వైట్ల గారు. వైట్ల గారు ఫ్రెండ్స్ అని చెప్పారు కదా. దేని సార్ వైట్ల గారు ఫ్రెండ్షిప్ అంతా ఎలా ఉంది? సేమ్ అండి, మూడు సినిమాలు. ఇట్ విల్ బి వెరీ గుడ్ అండి. ఇప్పటికీ ఎవ్రీ స్క్రిప్ట్ వి జస్ట్ టాక్ అండ్ మా సినిమా ఏదైనా ఉంటే ఫస్ట్ తనే చూస్తాడు. అవునా? ఓకే. చూసిన తర్వాత హీ టెల్ హిజ్ ఓన్ 10 టిప్స్ అండ్ ఆనెస్ట్గా హిల్ టెల్ ఆఫ్ డైరెక్టర్ని పిలిచి మనం మాట్లాడతాడు. సో ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ నెక్స్ట్ మూవీ. ఐ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్ వండర్స్. ఆయన ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కదా. సో ఇది గ్యాప్. ఇప్పుడు మొన్న స్క్రిప్ట్ అయితే అని నరేటెడ్, ఐ జస్ట్ ఇది కదమ్మా మీరు చేయాల్సింది, ఇది ఇవన్నీ కాదు, ఇప్పుడు చేసినాయి కాదు. బేసికలీ శ్రీను హ్యాస్ ఎ మార్క్, సో హీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీ అదర్ థింగ్స్. తను మార్క్ పెట్టుకుంటే చాలు. ఈవెన్ నౌ వి లవ్ దట్. అయితే వెంకటేష్ గారి విషయానికి వచ్చేసరికి రిపీట్ అవ్వలేదు మన బ్యానర్లో. నమో వెంకటేశ బ్లాక్ బాస్టర్ ఇచ్చారు, ఫస్ట్ బ్లాక్ బాస్టర్, పెద్ద సినిమా అది అయిందండి యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ గాట్ క్యాన్సిల్డ్. వి స్టార్టెడ్ ద మూవీ ఆటా నాదే వేటా నాదే అని స్టార్ట్ చేశారా? సురేష్ బాబు గారితో కలిసి, తేజ గారి డైరెక్టర్. పూజ కూడా అయింది. బట్ సమ్హౌ we shall do it. Okay. So mostly we are working for another script for him also. Yes. సీతా పైన బాగా నమ్మకం పెట్టుకున్నారు కదా. సీతా బట్ బ్యాడ్ సినిమా అయితే కాదు, వర్కౌట్ అవ్వలేదండి. దే ఆర్ సర్టన్ రీజన్స్. అంటే ఒక యాక్షన్ హీరోని ఇలా చూడలేకపోయారనే ఫీలింగ్ ఉంది నాకు. అదే అంటారా? ఓకే. బికాజ్ రిలీజ్ డేట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, సమ్మర్ రిలీజ్. అవును. బట్ పీపుల్ కుడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్ జస్ట్ లైక్ ఎ కామ్ గై. ఇప్పుడు అందరికి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమాల విషయానికి వస్తే కొంతమంది రియలైజేషన్ స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. మొన్న ఈ మధ్య వచ్చిన మహావతార్ నరసింహ అనేది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇండస్ట్రీ పైన? ఎందుకంటే దానిపైన ఏ స్టార్ హీరో లేడు, అది మన సినిమా కాదు అసలు. తెలుగులో కూడా వెల్ పే ఆఫ్ చేసింది కదా. కొన్నిసార్లు అలా జరుగుతాయండి. ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్. ఓకే. ఇప్పుడు యానిమేషన్ డిజాస్టర్స్ అని కూడా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. సో బేసికలీ సబ్జెక్ట్ బాగుండి ఆ టైంకి ఇదిగా ఉంటే పర్ఫెక్ట్ అవుతుంది. అలా అని చెప్పేసి ఇప్పుడు నేను కూడా 4 యానిమేషన్లు తీసానంటే మే నాట్ వర్క్. ఫస్ట్ దానికి ఎప్పుడు ఇట్ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. ఓకే. సో మళ్ళీ సెకండ్ దానికి వచ్చేసరికి క్వాలిటీ దానికంటే బెటర్గా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి, కంపారిజన్. ఓకే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద సెకండ్ వన్. అయితే సార్ ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్ ఎక్కువ ఇన్వాల్వ్ అయింది దీంట్లో. చాలా మంది స్టార్ హీరోలతో చేసే వాళ్ళకి మీరు చేశారు, మీరు చాలా ఇండస్ట్రీ హిట్లు కూడా నెంబర్లు వేసారు, అన్నీ అయిపోయింది. బట్ నెంబర్ వేయటం అనేది ప్రెషర్ ఉంటుంది ప్రొడ్యూసర్ పైన. మా సినిమా 400 కోట్లు కలెక్ట్ చేసింది, 500 కోట్లు కలెక్ట్ చేసింది అని. ఈ నెంబర్లు వేయటం వల్ల ప్రొడ్యూసర్కి ఎంత నష్టం జరుగుతుంది సార్? లాభ నష్టాలకి దానికి సంబంధం లేదు. అసలు లాభ నష్టాలకి నెంబర్లకి సంబంధం లేదు. ఓకే. అండ్ ఇప్పుడైతే అసలు ఐ డోంట్ ఈవెన్ బోదర్. దేర్ ఈజ్ ఎ వే వేర్ ఓకే ఇంత వస్తుంది అంటే జనం ఇది పెద్ద సినిమా అనే ఫీలింగ్లో ఉండేవారు. బట్ నౌ ఇట్స్
ఆల్మోస్ట్ ఏం వేసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. రేపు పొద్దున ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఎవరైనా వస్తే చూపించాలి కదా. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసారు, మొన్నే చూసారు ఎవ్రీథింగ్. అంతేనా? ఓకే. ఇప్పుడు మన ప్రాజెక్టులు అనేవి సెట్ చేయాలనుకుంటే మన ఆలోచన ఎలా ఉంది? మీ ప్రాజెక్టులు ఇప్పుడు ఇది ఓకే, షో టైం ఓకే, మిగతా ప్రాజెక్టులు ఏమైనా సెట్టింగ్స్లో ఉన్నాయా? ఏమన్నా వర్కౌట్ చేస్తున్నాం. ఐ మీన్ ద స్క్రిప్ట్ ఈస్ గుడ్ అండ్ డైరెక్టర్ ఇస్ గుడ్, మనకు కరెక్ట్గా హీరో దొరికితే బాగుంటుంది. కొంతమంది హీరోలు మీకు ప్రామిస్ చేశారు, మనం నెక్స్ట్ మళ్ళీ ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పేసి. ఇప్పుడు చిరంజీవి గారు మనం చేద్దాం అని చెప్పేసి మీతో అన్నారని మీరు చెప్పారు. అట్లా ఏమైనా వర్కౌట్ చేస్తున్నారు చిరంజీవి గారు కానీ? లేకపోతే అందరికీ ట్రై చేస్తాను. ఇట్స్ సబ్జెక్ట్ ఓన్లీ. ఇప్పుడు అంటే ఇందాక చెప్పాను కదా, ఐ డోంట్ వాంట్ గో ఫర్ కాంబినేషన్స్. ఒక లక్ ఏంటంటే ఎవరూన్ ఈజ్ రెడీ టు డూ ఏ మూవీ. సో సబ్జెక్ట్ బాగుంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ వర్క్ అవుట్ కదా. సో ఐమ్ జస్ట్ వర్కింగ్ ఆన్ సబ్జెక్ట్స్. మేబీ చిరంజీవి గారు కానీ, అఖిల్ కానీ, ఎనీవన్. అవునవును. అఖిల్ పరిస్థితి ఏంటి సార్? మీకు ఏజెంట్ తర్వాత మీకు టచ్లో ఉన్నారా? రెగ్యులర్ టచ్లో. సినిమా రిజల్ట్ అనేది పక్కన పెడితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డబ్బులు కనిపిస్తున్నాయి సినిమా స్క్రీన్ పైన. అఖిల్ తను కష్టపడ్డాడు, డిడ్ వెరీ హార్డ్ వర్క్. ఆ సినిమా కోసం మోల్డ్ అయ్యాడు. అవును, ఇట్స్ డిసప్పాయింట్మెంట్ ఫర్ హిమ్ మోర్ దెన్ ఎనీవన్. ఇప్పుడు మాకంటే ఫైనాన్షియల్ ఇది 2 years ఆఫ్ హిస్ కెరియర్ చేశాడు. అండ్ he'll come back and this Lenin I know is a sure shot. Okay.